ఒకటొకటిగా చెప్తాను. 5 ఏళ్ళు క్రైటీరియా ఎక్కడ డివేట్ కాలే. ఆత్రం సుగుణ 5 ఏళ్ళు పార్టీ అంటే 5 ఏళ్ళు పార్టీలో వేరొక పార్టీకి పోయి వస్తే నిబంధన లేదు. 5 ఏళ్ళు వేరే పార్టీకి పోకుండా నిరాటకంగా ఉండాలి, అది దాని అర్థం. సుగుణ గారు ఉద్యోగం వదిలేసి రాజకీయాలు కొత్తగా వచ్చారు, ఆవిడకి కండిషన్ వర్తించదు కానీ వేరే పార్టీకి పోయి రాలే. ఇవాళ చాలామంది సీనియర్లు ఇలా ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కావచ్చు, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళని చేయాలని చాలామంది ప్రపోజ్ చేసిన 5 ఏళ్ళ కండిషన్ వర్తించింది కాబట్టి చాలామందికి రాలేదు. అది ఆ కండిషన్ ఎక్కడ డివేట్ కాలే. మీరన్నది ఎమ్మెల్యేకి పదవులు నేను ముందే క్లారిఫై చేశాను. ఎమ్మెల్యేలు గతంలో కూడా డీసీ అధ్యక్షులుగా ఉన్నారు, భవిష్యత్తులో కొంతమంది వస్తారు, ఎమ్మెల్యేకి అది వర్తించని మాట చెప్పాము. కార్పొరేషన్ చైర్మన్లు కొంతమంది వచ్చాయి, ఎస్ నెక్స్ట్ రెన్యువల్లో వారికి రాదు, డీసీ ప్రెసిడెంట్గా మిగులుతారు వాళ్ళు, అది క్లారిటీ. ఇంకోటి అడిగింది మీరు 5 ఏళ్ళు ఉన్నోళ్ళు కాదు, 2.5, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎవరితో 5 ఏళ్ళు కంప్లీట్గా టెన్యూర్ కంప్లీట్ చేస్తే వాళ్ళని మార్చడం జరిగింది. 3.5, 4 ఏళ్ళు చేసిన వాళ్ళకి 3 ఏళ్ళకు పైబడితేనే మార్చాము, 3 ఏళ్ళ లోపల వాళ్ళకి మార్చడం జరగలేదు. తర్వాత నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కోమటిరెడ్డి గారిని కలిసినారు, వివరణ ఇచ్చినారు. అది 3 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి వీడియో, అది ఆనాడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాట్లాడిన వీడియో, అది మాట్లాడడం తప్పు. దాన్ని పీసీ అధ్యక్షుడు నేను కూడా సమర్థించాను. కానీ కోమటిరెడ్డి గారిని కలిసి నేను వివరణ ఇచ్చినాను, బహిరంగ క్షమాపణ చెప్పినాను, వారిని అన్నీ కూడా వివరంగా మాట్లాడి వచ్చినానన్నమాట ఇందాక నాకు కలిసి చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరును నేను కూడా సమర్థించను. కానీ అది 3 ఏళ్ళకి జరిగినటువంటి వీడియో, ఆయన నియామకం కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్లు, మెజార్టీ సీనియర్లు చెప్పిన దాని ప్రకారం జరిగినట్టుగా మాకు, ఎందుకంటే మేము ఈ ప్రక్రియలో ఎక్కడో కూడా నేను కానీ ముఖ్యమంత్రి గారికి ఇన్వాల్వ్ కాలే, ఫలానా చోట ఫలానా అధ్యక్షుని చేయమని చెప్పలే. ఇవన్నీ కూడా అబ్జర్వ్ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే నియామక ప్రక్రియ వేసి చేపట్టింది. మంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రికి రాసి మాకు కాపీ పెట్టాడు, సీఎంకి రాసి మాకు కూడా కాపీ పంపినాడు. %100% ఇస్తూ ఉన్నాం, మిగిలిన కూడా ఇస్తాం. వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? మనం తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మూలన కోసం. మా ఉద్యోగాలను ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయని తెలంగాణ ఉద్యోగం మొదలైంది. ఉద్యోగం మొదలైంది ఎక్కడ? నీళ్లు, నిధులు, నియామకాలు అటుకెక్కిచ్చారు. కుటుంబ సభ్యులంతా ఉద్యోగాలు చేరారు తప్ప చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు రాలే. నిధులు ఏ రకంగా జరిగాయో, ఏ రకంగా అన్యాక్రాంతం మనం చూసాం. నీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగిందో చూసాం. నిధులు ఎక్కడుండి నిర్వర్తించారు వారు? సెక్రటరీకి వచ్చిన పాపన పోలే. సో ఇవన్నీ కూడా డివేట్ అయినాయి, పక్కదారి పట్టినాయి. కాబట్టి ప్రజలు విజ్ఞులు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. 10 ఏళ్ల తర్వాత అయినా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆనాడు ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 2 ఏళ్ళుగా మేము ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, వాళ్ళు 10 ఏళ్ళలో 1:5 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి మీద చర్చకు ఎవరు వస్తారంటే వారికి వెల్కమ్. చర్చ పెట్టుకుందాము, చర్చకు సిద్ధం. పదేళ్ల తర్వాత మళ్ళీ దీక్షల పేరట ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో మళ్ళీ కొంత ఈ సెంటిమెంట్ని ఎక్కియాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ వాస్తవాలు బయటకు తీసుకోవాల్సి వచ్చింది. బీజేపీ పార్టీ ఆయన ఏ స్థాయి నాయకుడైనా కానీ, అది బీజేపీ కార్పొరేటర్ స్థాయి నుంచి కిషన్ రెడ్డి వరకు రోజు మజిలిస్ జపం చేయండి. పాపం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పోదు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినే ముందు, తర్వాత డిన్నర్ తర్వాత రోజు ఒకసారి ఓవైసీ గారిని తలుచుకుంటారు. దానికి మనం ఏం చేద్దాం? ముస్లింలు సమాజంలో భాగమా కాదా? మేము సెక్యులర్ భావాలు ఉన్నటువంటి పార్టీ, అందరూ భాగం దీంట్లో. No, I want to make it clear. The 17% propaganda is totally baseless. It's false propaganda they are circulating.
I agree that 0.5% deviation is there, that too because of migration of population, BC population to urban areas. Other than that, there is no lapse. And as far as 42% reservation is concerned, we are still committed. 42% reservation for BCs is not a closed chapter. This will continue irrespective of elections. Elections, we are compelled to go for election because of High Court's decision. And moreover, there is uncertainty at the ground level. Without Sarpanch, without proper leadership, we are unable to function, we are unable to process the schemes to common people. So that is the reason, as per the direction of the High Court and the ground level report, we are going for Sarpanch elections. As far as MPTs and ZPTs elections are concerned, we will obey the court order. We are still trying to pursue the matter. Yesterday, our Deputy Chief Minister, Mr. Bhatti Vikramarka, had a meeting of all party MPs. In that, priority agenda was BC reservation, 42% reservation. Very soon, we are going to seek an appointment to the Prime Minister, demanding the approval of 42% reservation for BCs, wherein we have passed 2 bills. We request Union Government to amend and pass those bills and include into 9th schedule. Yes, see, we are very soon we are going to challenge Krishnamurthy's case as well as another Sahani case. Indira Sahani and Krishnamurthy case. Depending upon those 2 cases, everywhere it's becoming an obstacle. Now we have decided and we request Honorable Chief Minister to challenge these 2 judgments. నేను మార్నింగ్ పొద్దున నేను ఆలేరు బీర్ల ఐలే గారు నాకు మాట్లాడినారు. ఇవాళ జనరల్ కేటగిరీలో కూడా 80% బీసీలే పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 21.4% ఏదైతే ఇచ్చినామో ఇది కేసీఆర్ తీసుకొచ్చిన జీవో. దాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదు. మీరు చూశారు, కుల సర్వే చేశాము, 2 చట్టాలు అసెంబ్లీ చేశాము, ఆ చట్టాలు తొక్కిపెట్టబడితే ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, అది కూడా గవర్నర్ దగ్గర ఎట్టిపెట్టుకుంటే 2 సార్లు ఢిల్లీ తలుపులు తట్టాము. కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని ముఖ్యమంత్రి వరకు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి మా గోడు వినిపించుకున్నాము. అసలు అడ్డు తలిగినటువంటి బీజేపీ నాయకుల ఇళ్లలోకి ఎందుకు పోవట్లే బీసీ సంఘాలు? కిషన్ రెడ్డిని ఎందుకు నిలదీయట్లే బీసీ సంఘాలు? అడ్డు తలుగుతుంది ఎవరు? 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేసింది ఎవరు? ఇది అడ్డు తలుగు నడ్డి విరిచిందెవరు కూడా మీకు తెలియకుంటే ఎట్లా? నేను మీకు రిక్వెస్ట్ చేస్తా, బీసీ సంఘాలన్నీ కూడా బీజేపీ నాయకులు ఇళ్ళకి పొండి ఎందుకు అడ్డు తలుగుతున్నారు, ఎందుకు దీన్ని సహకారం చేయట్లేదు? కేటీఆర్ను ప్రశ్నించండి, హరీష్ రావు ప్రశ్నించండి, ఎందుకు వారు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వట్లేదు? తూతూ మంత్రంగా అసెంబ్లీలో ఓటేస్తారు ఎట్లా, తర్వాత దీన్ని తిరగరాసి వ్యతిరేకిస్తారు ఎట్లా? మీరు బీసీ సంఘాలు, బీసీ యువకులు అడగాల్సింది కాంగ్రెస్ పార్టీని కాదు. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది, మీకోసమే చేస్తూ ఉంది. నేను ఇవాళ పొద్దున ముఖ్యమంత్రితో మాట్లాడినాను. ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాము. 42% రిజర్వేషన్ చట్టబద్ధత తీసుకురావడం అనేది అటుకెక్కిన అంశం కాదు. ఇది నిరంతరంగా పోరాడతాం. ఎన్నికలు జరిగినా జరగకపోయినా ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఈ 42% రిజర్వేషన్ చట్టబద్ధ సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే నేను అఖిలపక్ష మీటింగ్లో ఎంపీలందరినీ మా బట్టి విక్రమార్క కోరడం జరిగింది. రేపు పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని లేవనెత్తి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పి కలవేదంగా మా ప్రయత్నం ఉంటుంది. దానికి కలిసి రండి. మీరు సపోర్ట్ చేస్తూ దీనికోసం తపన పడుతున్న వారిని విమర్శిస్తే మీకు జరిగే లాభం ఏముండదు, నష్టమే. వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీని నిలదీయండి దయచేసి. బీజేపీ ఎంపీలని, బీజేపీ ఎమ్మెల్యేలని, బీజేపీ పార్టీ క్యాడర్ నిలదీయండి. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఎందుకు ధైర్యం చేయట్లేదు మోడీ గారితో మాట్లాడడానికి? మేము తీసుకొచ్చిన బిల్లుకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు కేటీఆర్, హరీష్ రావు? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడగండి. అది కాకుండా మా గాంధీ మార్గం ధర్నాలు చేస్తే ఎట్లా అండి? సాయం చేసిన ఇంటి ముందర ధర్నాలు చేస్తే మీకు వచ్చే లాభం ఏంది? మీకోసం మీకన్నా ఎక్కువ శ్రమిస్తుంది కాంగ్రెస్ పార్టీ వల్ల. మీ ఎజెండానే మా ఎజెండాగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సపోర్ట్ చేయని వాళ్ళని, వ్యతిరేకించిన వాళ్ళని నిలదీయాల్సిన కోరుతా ఉన్నాను.
ఇప్పుడు ఎన్నికలు ఆపడానికి కూడా కొంత సమయం ఉంటుంది. నేను దాదాపు 9 మాసాల క్రితం ముఖ్యమంత్రి మంత్రులతో జరిగిన సమావేశంలో నా అభ్యర్థన మేరకు ఎన్నికలు పోస్ట్పోన్ అయినాయి. ఇది వాస్తవం. 9 నెలలు పోస్ట్పోన్ చేస్తాం. అంతలోపు మేము చేయని ప్రయత్నం అంటూ లేదు కదా. ఈ 9 మాసాల్లో అసెంబ్లీలో చట్టాలు తెచ్చాం. ఎక్కడ ఆగినాయి? గవర్నర్ దగ్గర ఆగినాయి. గవర్నర్ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నర్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ ఉంది. దానికి అధిగమించాలి ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఢిల్లీకి పోయాము, పోరాడాము. ఈ 9 నెలలు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాము. కానీ గ్రామీణ స్థాయిలో సరైన సర్పంచ్ వ్యవస్థ లేకపోవడం వల్ల పరిపాలన స్తంభించబడతా ఉంది, అస్తవ్యస్తం అవుతా ఉంది. కాబట్టి కనీసం సర్పంచ్ ఎన్నికలను జరుపుకుందాం ఉద్దేశం సర్పంచ్ ఎన్నికలు పోతా ఉన్నాం. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అనేది ఇంకా కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలో ఆలోచిస్తాం. అభివృద్ధి జరిగేటప్పుడు విమర్శలు వస్తాయి. విమర్శల్లో చేసేటప్పుడు సహేతుకమైన విమర్శ ఉంటే డెఫినెట్గా మేము పునరాలించుకుంటాం. జరిగిన తప్పిదాలు చూపకుండా ఊరికే బట్టగాల్చి మీదేస్తానంటే కరెక్ట్ కాదు. అది అభివృద్ధి జరగాలి. పవర్ సెక్టర్లో మనం అభివృద్ధి సాధించుకోవాలి. భూములు ఎందుకు అవన్నీ ఆ కార్యక్రమం చేయాల్సి వస్తుంది. ఇండస్ట్రియలైజేషన్ జరగాలి, పరిశ్రమలు రావాలి. ఆ దశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కుంభకోణాలకు అలవాటు పడినట్టు టీఆర్ఎస్ నాయకులు దాని గురించి మాట్లాడతారు. ఎవరు పోలీసు అదుపులో ఉన్నారు? దేవ్జీ. దాంట్లో కూడా క్లారిటీ. నేను ఆ రోజు చెప్పినటువంటి మాట సిపిఐ చేసిన రౌండ్ కాన్ఫరెన్స్లో మాట్లాడినట్టు తీరు. నేను ఇవాళ మాట్లాడుతున్నట్టు వ్యవస్థను సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుతూ ఉన్నాను. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు రాష్ట్రానికి నేనే నక్సలైట్ బాధితుడిని. నా యవ్వనము, నా వాస్తులు పోయినాయి నక్సల్ మూమెంట్ జరిగినప్పుడు. బట్ ఇవాళ పరిస్థితులు మారినాయి. నేను అన్నదల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి హింసను యాక్సెప్ట్ చేయదు, సమర్థించదు. నక్సల్స్ వల్ల కూడా కొన్ని వేల మంది ప్రాణాలు పోయినాయి. దాన్ని కూడా మేము ఖండిస్తాము. ఇలా పోలీసుల వల్ల కూడా కొంత నక్సల్స్ చనిపోతూ ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి, దాంట్లో ఏమి అభ్యంతరం లేదు. కానీ నేను అన్నది ఏంటంటే మావోయిస్ట్ నాయకులు హిడమా కానీ, ఇలా గణపతి గారు కానీ, మల్లోజులు కానీ వీళ్ళంతా కూడా పంతా వేరైనా ప్రజాసేవ కోసం వాళ్ళు కొంత సాక్రిఫైస్ చేశారు. వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అవ్వాలనుకుంటున్నారో, జనజీవన స్రవంతిలోకి రావాలనుకుని ప్రజా జీవితంలోకి రావాలనుకున్నప్పుడు ఆయుధాలు విడిచిపెట్టి ఆయుధాలతో పాటు సరెండర్ అవుదామనుకున్నప్పుడు మీరు అవకాశం ఇవ్వాలా వద్దా? ఆ అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఆక్షేపించినాను. ఇవాళ నేను కూడా చెప్తా ఉన్నాను, మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వ ప్రభుత్వంలో ఇక్కడ ఎవరు వచ్చి సరెండర్ అవుతానన్నా సరెండర్ చేసుకుంటామనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేనేమంటానంటే హింస ఎవరు కూడా సమర్థించరు. కాంగ్రెస్ పార్టీ అంతకన్నా సమర్థించదు. అది నక్సల్ జరిపే హింస కావచ్చు గతంలో, ఇప్పుడు పోలీసు జరిపే హింస కావచ్చు, దేన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. కానీ నిర్ద్వందంగా వచ్చి ఆయుధాలు వదిలి మేము సరెండర్ అవుతామని అనుకున్నప్పుడు అవకాశం ఇవ్వాలనేది మా యొక్క అభ్యర్థన. సరెండర్ అయ్యే ప్రక్రియ జరుగుతున్నప్పుడు దాంట్లో మేము ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు. మీరన్నది నాకు సమాచారం లేదు. మీరైతే అదుపులో ఉన్నారంటున్నారో ఆ సమాచారం మా దగ్గర లేదు. ఆర్ఎస్ఎస్ వాదుల్ని మాట వరుస చంపేయాలంటే భౌతికంగా చంపడం కాదు, మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ వాదులు మతం పేరిట విషం నింపుతూ ఉన్నారు. ఈ సమాజం అందరిది. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు లౌకికవాద దేశంగా పుట్టింది. మన పునాదుల్లోనే లౌకికవాదం ఉంది. ఇట్స్ ఎ సెక్యులర్ స్టేట్. పాకిస్తాన్ లాగా ఇట్స్ నాట్ ఇస్లామిక్ స్టేట్, ఇట్స్ ఎ సెక్యులర్ స్టేట్. ఇక్కడ అందరికీ జీవించే హక్కు ఉంది. ఇక్కడ మతాలు కులాల పేరిట పెట్టి మీరు చిచ్చు లేపినన్ని రోజులు భారతదేశం ముందుకు పోదు. వీళ్ళు యూరోపియన్ దేశాలు, వెస్టర్న్ దేశాలు ఎందుకు పోతూ ఉన్నాయి? కులాలు మతాలకు అతీతంగా అభివృద్ధి ఎందుకు జరుగుతూ ఉంది? ఆ దశగా పోవాలని, అన్ని మతాలని అన్ని కులాలను అభిమానించుకోవాలని. థ్యాంక్ యూ.